మీ ట్రైలర్ చూసిన తర్వాత గాల్లో మేడలు ఒక సామాన్యుడు రేపు అలా అయిపోదాం రేపు ఇలా అయిపోదాం అని మాలాంటి వాళ్ళందరూ ఆలోచించుకుని అవి పేక మేడలుగా కూలిపోవటం జరుగుతుంటుంది చూపించారు. కంగ్రాట్స్. థ్యాంక్స్ సార్. ముందుగా థ్యాంక్ యూ సార్. భర్త డబ్బులు అడిగితే భార్య ఇవ్వద్దు అని చెప్పే చాలా క్యారెక్టర్లు మేము చూసాం. అది ఇన్స్పైర్ గా తీసుకుని చేశారా, లేకపోతే మొన్న పొలిటికల్ లో ముద్రగడ పద్మనాభం గారు ఒకటి చెబితే వాళ్ళ అమ్మాయి వచ్చి మా నాన్న మాటలు ఏమి నమ్మకండి ఈయనకి మెంటల్ గా కొంచెం అని దాన్ని తీసుకుని చేశారా ఈ డబ్బులు అడిగే క్యూఆర్ కోడ్? వీటన్నిటికంటే కానీ బతుకు చక్కబడిన ప్రోగ్రామ్ ఉంది కదా సార్, అలాంటి లైఫ్ చాలా చూస్ చేశాను సార్. బతుకు చక్కబడిన ఒక ప్రోగ్రామ్ ఉంది కదా సార్, ఏది కానీ కొన్ని సీజన్ నుంచి రన్ అవుతా ఉంది తమిళ్లో. అది పాన్ ఇండియన్ ప్రోగ్రామ్ అది. అందుకేనా మీరు ట్రైలర్ లో కూడా వెనకాల డిస్ప్లే చేశారు దాన్ని బతుకు చెక్క? అవును అవును, దానికి నేను కాను విలువ కూడా సార్ అక్కడ ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉంటాడు. సో హాయ్ అండి రాకేష్ గారు, మీరు అంటే మొన్న ఇంటర్వ్యూలో కూడా నాకు మెన్షన్ చేశారు అంటే యూ హ్యావ్ వెరీ గుడ్ అసోసియేషన్ విత్ ప్రభాస్ గారు కదా. అంటే ఇప్పుడున్న రోజుల్లో సినిమాకి ఒక ట్వీట్ కూడా చాలా ఇంపార్టెంట్, అంటే ప్రమోషనల్ వైజ్ గా. మీరు ఏమైనా ప్రభాస్ గారికి చెప్పారా సినిమా గురించి ఏమన్నా? నేను అంటే ప్రభాస్ గారిని ఏమైనా రిలీజ్ దగ్గర అడుగుదామని చెప్పాను. సో యువర్ రెడీ టు ఆస్క్ హిమ్? నేను అందరిని అడుగుతానండి, నాకు అలా ఏం లేదు. ఉన్న యాక్టర్స్ డైరెక్టర్స్ అందరు నేను ఎవరైతే పనిచేస్తానో, ఇన్ఫాక్ట్ ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో అందరు తెలుసు, ఎందుకంటే అలా వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వటం అలా ఇలా పరిచయాలు ఉన్నాయి కాబట్టి. ఈ సినిమా కోసం నేను అందరిని అడుగుతాం. సో ఇన్ఫాక్ట్ కొందరు రెడీగా కూడా ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే లేటర్ క్లోజర్ టు రిలీజ్ నేను తెద్దామని. అండ్ ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ కాబట్టి మీరు యాక్చువల్లీ తెలుగులో మీరు పాన్ ఇండియన్ హీరోస్ తో వర్క్ చేశారు, అండ్ అక్కడ కన్నడ అండ్ ఇక్కడ తమిళ్. వై డోంట్ అంటే అదర్ లాంగ్వేజెస్ లో కూడా ఈ మూవీ ఎందుకు మీరు రిలీజ్ చేయట్లేదు అని అంటే ఎవరైనా అడిగారా? నేనే అడుగుతున్నా. బట్ గుడ్ క్వశ్చన్ అండి. బేసికలీ ఏంటంటే మాకు ఫస్ట్ తెలుగు నేటివిటీతో తీసిన సినిమా అండి. మనకి ఉన్న ఎనర్జీ కూడా ఏదైతే ఉందో మా ఎనర్జీ మొత్తం తెలుగులో పెట్టి తెలుగులో ఫస్ట్ మన జనాలకు అంతా పంపించిన తర్వాత ఆలోచిద్దాం అనుకున్నాం. ఇన్ఫాక్ట్ అనుకున్నాం వినోద్ తమిళ్లో తనకి మార్కెట్ ఉంది కొంచెం, సో అలా ఏమన్నా మనం 2 బైలింగ్వల్ చేద్దామా అని. బట్ లేటర్ వి రియలైజ్ దట్ ఓన్లీ తెలుగులోనే కాన్సన్ట్రేట్ చేద్దామని, ఒక తెలుగు సినిమాలో ప్రొజెక్ట్ చేద్దామని.